ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వటవృక్షం లాంటి ఆయన నేడులో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో అంటే క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన కలవడం, ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఇట్స్ అ గ్రేట్ పర్సనాలిటీ. I think his legacy will continue for many years, many more years, I think. And I am sure ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. And he will be remembered for many years. God bless him. May his soul rest in peace. Thank you very much. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానని కేటీఆర్ అన్నారు. రామోజీరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్న కేటీఆర్ ఎన్ని ఒడిదుడుకులున్నా విజయాన్ని ఎలా సాధించవచ్చో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు కేటీఆర్.